హలో అండి, నమస్తే. ఈరోజు దోసకాయ ముక్కల పచ్చడి చేస్తున్నానండి. అది మీకు చూపించాలనుకున్నాను. దోసకాయ హెల్త్కి చాలా మంచిదండి. దాంట్లో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. దాంట్లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చాలా తక్కువ క్యాలరీలు ఉంటాయండి. ఇంకా వాటర్ కంటెంట్స్ 96% ఉంటుందండి వాటర్. ఈ దోసకాయలో చాలా రకాల పేర్లతో పిలుస్తారండి. బుడంకాయ అంటారు, ఎల్లో కుకుంబర్ అంటారు, లెమన్ కుకుంబర్ అంటారు, గార్డెన్ లెమన్ అంటారు, యాపిల్ కుకుంబర్, ఇంకా చాలా రకాల పేర్లతో పిలుస్తారండి. ఇంకా ఏమైనా పేర్లతో పిలుస్తారో మీకేమైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీంట్లో క్యాలరీస్ 45% ఉంటుందండి. విటమిన్ సి ఉంటుంది దీంట్లో. ఇంకా ఫ్యాట్ లెవెల్స్ అయితే అసలే ఉండదండి. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళు, వెయిట్ లాస్ అనుకునే వాళ్ళు హ్యాపీగా తినొచ్చండి. దీన్ని సలాడ్లో కూడా యూస్ చేసుకోవచ్చు. దోసకాయ పప్పు అయితే చాలా బాగుంటుంది కదండి టేస్ట్. డీహైడ్రేట్ కాకుండా మన బాడీని కూల్ చేస్తుందండి దోసకాయ. హెల్త్కి అయితే చాలా మంచిదండి. నేను ఇప్పుడు దోసకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇది చాలా రకాలుగా చేస్తారండి. ఒక్కొక్కళ్ళు ఒక్కో టైప్లో చేస్తుంటారు. నేను చేసే పద్ధతి మీకు చూపిస్తానండి. ముందుగా చెక్కు తీసి పెట్టుకున్నాను దోసకాయని. గింజలు చేదున్నాయండి కొంచెం, అందుకని కాయ మొత్తం పడేయట్లేదు. కాయ మొత్తం తీయగా ఉంది, గింజలు కూడా చేదున్నాయని చెప్పి గింజలు తీసేసాను. తీసి కాయ కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఈ దోసకాయ పచ్చడి ఆంధ్రాలో ఒకలాగా చేస్తారండి, తెలంగాణ ఒకలాగా చేస్తారు. నేను ఆంధ్ర టైప్లో చేస్తున్నానండి. అంటే ఆంధ్రాని కాదు, మా ఖమ్మం సైడ్ ఇలాగే చేస్తామండి. మేము చేసే పద్ధతి నీకు చూపిస్తున్నాను. ఇంకో మిక్సీ తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి. దాంట్లోనే చింతపండు నిమ్మకాయ అంత, తర్వాత ఎల్లిపాయలు, ఉప్పు కూడా సరిపడినంత వేసుకోవాలి. దీంట్లోనే కొన్ని దోసకాయ ముక్కలు సగం సగం వేసుకొని సగం అలాగే పక్కకు పెట్టుకోవాలండి. పసుపు కూడా వేసుకోవాలండి కొద్దిగా. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టుకుంటాను. ఇలా కచ్చపచ్చగా పట్టుకోవాలండి. చూడండి, మొత్తం మెత్తగా పట్టొద్దు. ఇలా కచ్చపచ్చగా పట్టుకున్నాను కదండి. ఇప్పుడు దీంట్లో ఇందాక ముక్కలు కొన్ని ఉంచాను కదా, వాటిని కూడా వేస్తున్నాను. వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టుకోవాలి. ఒక కళాయి పెట్టుకున్నానండి. దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఎండుమిర్చి ఇలా కట్ చేసి వేసుకోండి. తర్వాత తాలింపు గింజలు వేస్తున్నానండి, ఒక 2 స్పూన్స్. ఇవి కూడా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఎల్లిపాయలండి, ఇది కూడా ముక్కలు చేసుకొని సన్నగా వేసుకోవాలి. తర్వాత కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇది ఒకసారి కలుపుకొని చూడండి, ఎర్రగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో ఇందాక మిక్సీ పట్టుకున్నాను కదండి దోసకాయ ముక్కలు, ఇది కూడా వేస్తున్నాను. వేసుకొని స్టవ్ బంద్ చేసుకోవాలండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇది మా అమ్మ బాగా చేస్తుంది. సింపుల్గా అయిపోతుందండి, 5 మినిట్స్లో అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో. అసలు సూపర్. ఒకసారి తింటే వదిలిపెట్టారండి. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. దోసకాయ ముక్కల పచ్చడి అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.